ఎల్ఐసి అసోసియేషన్ తెనాలి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏజెంట్ వృత్తి సేవలకు గుర్తింపుగా అత్యుత్తమంగా పనిచేసిన ఏజెంట్లని ఘనంగా సత్కరించారు. ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయ ఆవరణలో ఎల్ఐసి ఏజెంట్గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏజెంట్లను శనివారం ఘనంగా సత్కరించారు. ఎల్ఐసి అసోసియేషన్ తెనాలి బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మచిలీపట్నం డివిజన్ ఎస్డిఎం డాక్టర్ సుధాకర్ బాబు, తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు, అలాగే మచిలీపట్నం తెనాలి అసోసియేషన్ నాయకులు ఏ రవీంద్రారెడ్డి, ముప్పాళ్ల గౌతమ్ భీమారావు, పసుమర్తి జగన్నాథరావు, సన్నల రఘు, బొకినాల పీటర్పాల్, కల్లం శ్రీనివాసరెడ్డి, కురుమద్దాలి ఉదయ చైతన్య, నారాయణం వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థలు ఏజెంట్గా చేరిన వ్యక్తులు ప్రజల చేత పొదుపు చేయించడంలో తన ప్రతిభను చూపించి జీవనోపాధిని పొందటమే కాక సమాజ సేవలో భాగస్వాములు అవుతున్నారని వారు అన్నారు. ఏజెంట్గానే కాక తదుపరి పదోన్నతులను పొంది కూడా తమ ఉజ్వల భవిష్యత్తుని అందుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన జీవీపీఆర్ సురేష్, కర్ణాటక ఉమామహేశ్వరరావు, ఎంవిఎస్ మోహన్, చుండూరు భాస్కర శశికుమార్, చక్కా వెంకట భాస్కరరావు, చింతకుంట వెంకట కుమార్ రాజులను వారి సేవలను కొనియాడుతూ సత్కరించారు. పాలడుగు రాజశేఖరము అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో దిరిశాల వెంకటేశ్వరరావు, ఎక్కల రాజశేఖరరావు, అలాగే సివి రమణ, ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్ఎం నూర్, కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. మరి మీ అందరి సహకారంతో డివిజన్ ప్రెసిడెంట్ గా నేను, డివిజన్ సెక్రటరీగా రవీంద్రారెడ్డి గారు, డివిజన్ ట్రెజరర్ గా జగన్నాథన్ గారు, ప్రెసిడెంట్ సెక్రటరీగా రఘు గారిని మా అందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ తెనాలి బ్రాంచ్ వారికి మిగతా బ్రాంచ్లతో పాటు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. ఆగస్టు 11 పదవి స్వీకారం చేశాం. సెప్టెంబర్లో లెట్స్ వచ్చినాయి. ఎస్ఎం గారి దగ్గరికి మేమందరం కొత్త టీం పరిచయం చేసుకోవడానికి వెళ్ళాం ఒకసారి. తర్వాత 5 సార్లు 6 సార్లు కలిసాం బ్లడ్ గురించి. బ్లడ్ అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి ఆ గవర్నమెంట్ కాపీతో సహా ఇప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఎస్ఎం గారిని కలవడం. మరి వారు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మేము వెళ్ళిన ఉద్దేశం వారికి తెలుసు, ఎందుకు వస్తున్నామో తెలుసు, అయితే వారికి తెలుసు చేయాలని. కానీ మీ అందరూ అన్ని బ్రాంచ్ నుంచి ఒత్తిడి మేరకు నెలకు ఒకసారి 2 సార్లు మొత్తం 5-6 సార్లు ఎస్ఎం గారిని కలిసి, సార్ మాకు బ్లడ్ అడ్వాన్స్ ఇప్పించండి సార్ అంటే, మీ పని మీద ఉన్నాను డెఫినెట్గా ఇస్తానని చెప్పి మీరు ధైర్యంగా గర్వంగా చెప్పుకోండి అంటే, ఈ డివిజన్ 9 మరి డివిజన్ ధర్నా ముందు కూడా బ్రహ్మాండంగా అందరం ముందు చెప్పడం జరిగింది. చెప్పిన దగ్గర నుంచి ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయింది మాకు. సో మీ అందరి ముందు ఎస్ఎం గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నా మిత్రులారా. ఎందుకంటే ఏజెంట్ కష్టాలు తెలుసు, ఏజెంట్ ఇబ్బందులు ఏంటో తెలుసు, ఏజెంట్కి ఏం చేయాలో తెలిసిన ఎస్ఎం గారు మన డివిజన్లో ఉంటాం. మరి సుధాకర్ బాబు గారికి మరొక్కసారి కన్నడతాల మధ్య మీ అందరూ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు చూశారు, మీ అందరికీ ఈ పార్టీకి కూడా చాలా మంది కూడా తీసుకున్నారు. 50 రూపాయలు ఎలిజిబిలిటీ ఎంత ఉంటే అంత ఇస్తారు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. ఇది ఒక అపురూపమైన ఒక ఘట్టం. నేను సన్మానం చేయడం అన్నీ చూసా, కానీ ఎప్పుడో ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఢిల్లీ నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జరుగుతూనే ఉంటాయి. కానీ ఏజెన్సీకి ఇంత అద్భుతమైనటువంటి ఒక వాతావరణంలో నేను ఇది ఇవాళ నిజానికి మార్నింగ్ నుంచి ఇది 3rd మీటింగ్. నాకు మీటింగ్స్లో బాగా బిజీగా ఉన్నాం. మన మిత్రులు చాలాసార్లు రవీంద్ర రెడ్డి గారు, తర్వాత ఈయన పదే రండి అంటే నాకు తెలంగాణ మా ఊరే కదా అని వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవాళ పైకి వెళ్తే దేవుణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేసినట్టుంది, మీరు ఏదో పూజ చేసినట్టు లేదు. నేను మొన్న అయోధ్య వెళ్ళినప్పుడు రామ్లల్లా చూసాను. అంతటి అపురూపమైన వాతావరణాన్ని మీరు ఇక్కడ క్రియేట్ చేశారు. మీ అందరూ కూడా అభినందన. అట్లానే ఇందాక నుంచి చెప్తున్నారు, మనకి ఫ్లడ్ అడ్వాన్స్ కోసం తిరిగాము. మనకేంటంటే వీ వర్ ఎఫెక్టెడ్ బై డివాస్టేటింగ్ ఫ్లడ్స్. చాలా ఇబ్బంది పడ్డాము. నిన్న మన జడెం గారు ఇక్కడ డెహ్రాడూన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి వచ్చే వరకు వెయిట్ చేయాలంటే మనకు 4-5 డేస్ పడుతుంది. తర్వాత నేను సైన్ చేయాలి. ఇవన్నీ లేకుండా నిన్న 25 crores 25 కోట్ల రూపాయలు మీకోసం తీసి పక్కన పెట్టాం. వచ్చి ప్రాసెస్ అవ్వడానికి 5-6 రోజులు పడుతుంది. I have instructed all the managers to settle the cases within 48 hours. మీకు అప్లికేషన్స్ 48 గంటల లోపల కేసెస్ సెటిల్ అవ్వాలని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ ఇవ్వడమే ఆలస్యం.
తర్వాత ఎందుకంటే శ్రీశ్రీ గారు చెప్తారు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసే కూలీలు. వీరంతా కూడా ఈ అద్భుతమైన సంస్థకి, పటిష్టమైన సంస్థకి పిల్లర్స్. మొన్నే చూశారు మనం, ప్రపంచంలో అత్యంత అగ్రగామి సంస్థగా ఎల్ఐసి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్ఐసి గురించి తెలుస్తాం. ఈ దేశానికి మనం వెన్నెముక. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను ఒక చిన్న ఇన్సిడెన్స్ చెప్తాను, ఇది చూడండి. నేను మా ఫ్యామిలీతో కలిసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను. వెళితే మధ్యలో వీళ్ళతో ఐ డ్రాప్స్ కావాలంటే ఒక చిన్న ఫార్మసీకి వెళ్ళాం. కారు నుంచి దిగి ఫార్మసీకి వెళ్ళాం. వెళితే ఆయన, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పాను. ఏం చేస్తారు సార్ అంటే, నేను ఎల్ఐసిలో పనిచేస్తాను, సీనియర్ డిఎం అవన్నీ చెప్పండి. మేబీ ఆయన నన్ను ఎల్ఐసి ఏజెంట్ అనుకుని ఉండొచ్చు. లోపలికి వెళ్ళొచ్చి, సార్ ఒక కప్పు కాఫీ తాగలండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాను. మనం ఒక మందు కొనడానికి ఒక షాప్లోకి వెళితే చాలా గౌరవంగా ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళండి సార్ అని అడిగాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అడిగాడు. జనరల్గా మనం మందు కోసం వెళ్తే కాఫీ తాగమన్నారు అంటే ఇల్లు ఆ ఫార్మసీ కలిసేవారు. అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు చెప్పడం. లాస్ట్ మంత్ మా బ్రదర్ ఒక ఆయన చనిపోయాడండి, మా ఓన్ బ్రదర్. ఒక ముస్లిం ఫ్యామిలీ, కాశ్మీర్ అంటే జనరల్గా వాళ్ళే. మాకు ఎప్పుడు బయట ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు. అంతకుముందు ఎప్పుడో స్టేట్ గవర్నమెంట్లో మాకు 50 వేలు వస్తే డిఎస్పీ గారు డోంట్ మిస్టేక్ 15,000 రూపాయలు మేము వాళ్ళకి ఇస్తే కానీ మాకు ఆ 50,000 రాలేదు. 20 లక్షల రూపాయల పాలసీ ఉంది. నేను ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి తెలియకుండా నేను సతమతం అవుతుంటే ఆరిఫ్ అని మా ఏజెంట్ ఒక అతను వచ్చాడు సార్. ₹1 స్టాంప్ కూడా ఆయన ఎతికించాడు, దాని మీద సంతకం పెట్టి తీసుకెళ్ళాడు. ఆశ్చర్యం, మేము అసలు ఎవరిని కలవలేదు, ఆఫీసుకు కూడా వెళ్ళలేదు. సాటర్డే కల్లా సోమవారం తీసుకెళ్ళాడు మా దగ్గర నుంచి, శనివారానికి డబ్బులు 20 లక్షలు పడిపోయినాయి. ఇంకా ఇలాంటి సంస్థలు మన దేశంలో ఉన్నాయా? ఆశ్చర్యంగా ఉందని. ఎల్ఐసి గవర్నమెంట్ అసలు ఆ ఏజెంట్లో ఈ ఫ్యామిలీ అయ్యారు. ఎట్లా ఫ్యామిలీ అయ్యారు? ఆవిడకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తెప్పించారు. చక్కగా ఆవిడ గైడ్ చేసి ఎల్ఐసిలో ఎంప్లాయ్మెంట్ ఇప్పించారు. ఇతర ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఆత్మీయంగా కుటుంబ సభ్యులకు వెళ్ళి పలకరిస్తారట ఆ ఫ్యామిలీ. అందుకనే ఈ కార్యక్రమం నేను రావడం జరిగింది. మీరందరూ కూడా అట్లాగే కష్టంలో ఉన్నవారు కాదు, మీ తోటి వారు కూడా ఇట్లా సహాయం చేస్తారనేది నాకు అర్థమైంది. ప్రతిగా అందరూ చెప్పింది నేను చెప్పను. మనం 100 పాలసీలు చేస్తే 95 పాలసీలు మీ ప్రమేయం లేకుండానే వాళ్ళకి చేరిపోతాయి. ఎటువంటి రిస్క్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చేరిపోతాయి. ఆ 5 పాలసీలు కూడా ఏదో రిస్క్, మనం లేటుగా కట్టడం వలన, మధ్యలో ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అవ్వడం, ఏదో ఒక కొరీత ఆగిపోతాయి. అది చేయడమే ఏజెంట్లుగా మీ రెస్పాన్సిబిలిటీ. మనం 95 పాలసీ చేసాము, ఈ 5 చేయలేము అనకండి. ఈ 5 పాలసీసే మనం చేయాలి. ఎందుకు? నేను పేపర్లో చదువుతా, ఎల్ఐసిలో అన్క్లైమ్డ్ అమౌంట్ లక్షల క్రోర్స్లో క్లెయిమ్ అవుతా ఉండిపోయింది. అందులో మనకు తెలిసిన కుటుంబం, మనం నమ్మి కట్టిన పాలసీ కట్టిన కుటుంబానికి మనం ఒక 50 లక్షలు ₹1,00,00,000 ఇప్పిస్తే ఎల్ఐసి దివాలా తీయదు. అందుకనే ఇప్పుడు చాలా ఉంది, అది మీ అందరికీ తెలుసు. కానీ రిస్క్ అనేది ఎవరు పెట్టుకోవాలనేది చివరికి వచ్చేటప్పటికి ఇబ్బంది పడతా ఉంటారు.